ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మ ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో కదండి. అందుకని ఆది యందు ఆ జలముల పైన దేవుని ఆత్మ, టోటల్గా చెప్పాలంటే ఆత్మ అంటే దేవుడు అండి. ఆత్మ ఎవరై ఉన్నారు? ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు ఆ ఆత్మతోనూ. కాబట్టి తన ఆత్మను అన్నిటిని అప్పగించాడు. తల్లిని యోహానుకి అప్పగించాడు ఏమండి. దేహం అంతా ఎవరికి అప్పగించాడు? రాణుల వారికి. చేతులు అప్పగించాడు, కాళ్ళు అప్పగించాడు, తలను ముండ్ల కిరీటానికి అప్పగించాడు కదా. ఏమి ఆయన అంగీలు కూడా వారు చీట్లు వేసుకుని అండి ఆయన దగ్గర దాచుకోవాలి కదా. రక్తమంతా 6.5 6 లీటర్ల చిల్లర రక్తాన్ని ఏం చేశాడు? ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు ఆయన చెల్లించాడు. జాగ్రత్తగానండి, ఆయన ఏమీ దాచుకోలేదు కదండి. ఆయన శరీరాన్ని నలిగి అండి ఆయన రక్తసిద్ధమై ఆయన తన ఆత్మను తండ్రికి. ఎందుకంటే కొరింథీలో చెప్తున్న మాట ఏంటంటే చూడండి, 2 కొరింథీలకు రాసిన పత్రికలో అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ అధ్యాయంలో అక్కడ ఒక మాట, ఇదిని బట్టి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే అక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఏమనంటే ఆ యొక్క ఆత్మ మరి ప్రభువు చెప్పినట్లుగా మనం చూసినట్లయితే ఎంతో డైరెక్ట్గా ఒక మాట చెప్పిన చూడండి. 2 కొరింథీలు మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి అది కాదు. 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆయన 3వ వచనం, అట్టి మనుష్యుని అతడు పరదేశులోనికి పంపబడి వచ్చిన పశుత్వము కానీ నేను అతడు శరీరముతో కొనుక్కోబడినో తెలియను అతిశయించును. కాబట్టి ఇక్కడ ఆత్మ మరల మానవుని ఆత్మ అందుకంటాడు 15వ అధ్యాయంలో గోధుమ గింజ అయినా సరే అది చచ్చితేనే కానీ ఏమవుతుందంటే నూతన రూపము దానిలోనికి వస్తుంది. అందుకని శారీరకంగా మనం చనిపోయి ఆత్మీయంగా మనందరినీ కూడా దేవుడు ఏ శరీరంతోనంటే మహిమ శరీరంతో. చూడండి అక్కడ 15వ అధ్యాయంలో 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఓ అవివేకి చచ్చితేనే కానీ కదా చూడక ఏ గింజైనను తెచ్చుచున్నావు కానీ. కాబట్టి మరి మట్టి నుండి పుట్టాం కాబట్టి అక్కడ 48వ వచనం చూడండి, మనుష్యుడు పుట్టినవాడెవడో అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో అట్టివారి. మరియు మనం మంటి నుండి పుట్టిన వారిని పోలికన ప్రకారము పరలోక సంబంధి పోలిక కూడా ఉంది. గమనించాలి, పరలోక సంబంధి పోలిక కూడా ఉంది. కాబట్టి మనం మన ఆత్మను ఏమండి ప్రభువు కూడా తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. కాబట్టి మనం ఆత్మానుసారులుగా ఉండి దేవుని కృపలో మరి నమ్మకం ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.